హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు చెన్నై వెళ్ళడానికి ట్రైన్లో బయలుదేరాము. మీకు ఆల్రెడీ తమిళనాడులో చూసింటారు. చెన్నైలో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్టే చేయాలి, ఎలా వెళ్ళాలి, మళ్ళీ తిరిగి ఎలా రావాలి, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. అండ్ చెన్నైలో మనము చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్లేసెస్ మాత్రమే మేము కవర్ చేసాము. అవన్నీ కూడాను నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అందులో ఇక్కడ నేను ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలని అనిపించింది, చెప్తాను వినండి. ఫోటో దిగుతామా? ఇదే పెద్ద ఆయన ఉన్నాడు, డబ్బులు తీసుకుంటారు, మేము ఊరుకునే కాదు. ఇక్కడ అందమైన బీచ్తో పాటు చాలా సువిశాలమైనటువంటి బీచ్ ఉంది. ఇది మన దేశంలోనే చాలా పెద్ద బీచ్ అన్నమాట. ఇక్కడికి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మేము చూసింది ఏంటంటే సరైనటువంటి ఫ్రెష్ ఫుడ్ అనేది ఇక్కడ దొరకట్లేదు. ఇక్కడ ఇంకా ఏమేమి మేము తిన్నాము, అలాగే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏంటివి, అలాగే మనం అక్కడ ఎంతసేపు మనం అక్కడ ఉండొచ్చు అనేది ఇంకా కొన్ని విషయాలు కూడా డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను, మీరు వినండి. అలాగే ఇక్కడ కొన్ని అతి ముఖ్యమైన విషయం అన్నాను కదా, ఆ విషయాల గురించి కూడా నెక్స్ట్ చెప్పబోతున్నాను. దానికి ముందు చిన్న వీడియో పెడుతున్నాను. ఇదే ఆ విషయం యొక్క ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇక్కడ బీచ్లో చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయం ఇదే అన్నమాట. తర్వాత ఆ విషయాలన్నీ కూడా నేను వీడియోలో క్షుణ్ణంగా పరిశీలించి చెప్తాను. అక్కడ ఎంత విశాలమైన ప్లేస్లో అవి నిర్మించారనేది కూడా డీటెయిల్గా చెప్తాను, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కడపలో స్టార్ట్ అయ్యాము. కడపలో స్టార్ట్ అయ్యి ఇంకా ట్రైన్ వస్తే చెన్నైకి వెళ్తాం. ప్రతిదీ అప్డేట్ ఇస్తాం మీకు, చూస్తూ ఉండండి. ఓకే, మా ట్రైను ఇంకా రాలేదు, రావడానికి టైం పడుతుంది. కానీ ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్తున్నాను. అది ఫస్ట్ టైం మీరు ఇలాగే చెన్నై వెళ్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ అనేది ఒకసారి నాకు లైక్ కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ మా పిల్లలు బీచ్కి అడిగారు, అందుకనే బీచ్కి వెళ్దామని ప్లాన్ చేశాము. కాబట్టి మీకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి కదా. ఇలాంటి బ్లాగ్స్ వస్తుంటాయి, సపోర్ట్ చేయండి. మా ట్రైన్ ఇంకా రాలేదు కదా పాప, ఇంకా రాలే కదా. 11:30కి 11కి అట్లా అన్నారు. మరి 10:30 10:45 అన్నారు. 11 అయినా కూడా ఇంకా రాలేదు. మరి
చూద్దాం ఎన్ని గంటలకు వస్తుందో. కానీ ఎక్కడ దిగాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఏం తినాలి అనేది మంచి మంచి బ్లాగ్స్ వస్తుంటాయి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తానండి. ఓకే, ఇక్కడ నుంచి కడప నుంచి బయలుదేరుతున్నాం కాబట్టి మాకు ట్రైన్ టికెట్ వచ్చేసి 2 తీసుకున్నాము. 2 గంటల 255 కిలోమీటర్లు అనుకుంటా, 65 కిలోమీటర్లు. మాకు కడప నుంచి 130 రూపీస్ పర్ పర్సన్ పడింది చెన్నై వెళ్ళడానికి టికెట్. మేము 10:30 కల్లా అక్కడ స్టేషన్లో రెడీగా ఉన్నాము. ట్రైన్ వచ్చేసి 11:30 కల్లా వచ్చేసింది. ఒక్కసారిగా అక్కడికి వెళ్ళేసరికి మాకు యాక్చువల్లీ సీట్లు అనేటివి లేవు, చాలా రద్దీ ఎక్కువగా ఉంది. అండ్ మేము వెళ్ళింది ప్రతి బేస్తవారము లేదా ప్రతి డైలీ 11:30 కల్లా ట్రైన్ ఉంటుంది. అది ఎంతో ఇబ్బందిగా తోసుకుంటూ వెళ్ళాము, ట్రైన్ ఎక్కాము. కానీ ప్లేసెస్ అయితే ఎక్కడ దొరకలేదు. కానీ మొత్తానికి ఎలాగోలా పైన స్లీపర్ సీట్ అయితే సాధించాము. తర్వాత రేణిగుంట వరకు వచ్చేసరికి అక్కడ సీట్లు కొంచెం ఖాళీ అయినాయి. సో చాలామందికి కూడా రేణిగుంట వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సీట్లు. తర్వాత రేణిగుంటలో అక్కడ ఖాళీలు అవుతాయి కాబట్టి ఫ్రీగా కూర్చోవచ్చు. మనం వెళ్ళే రూట్లో చక్కగా మంచి మంచి లొకేషన్లు కూడా ఉన్నాయండి. ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. మనం బోర్ కొట్టకుండా ఉండడానికి కిటికీ దగ్గర కూర్చుంటే మాత్రం మంచి మంచి లొకేషన్స్ చూసుకుంటూ హాయిగా మన జర్నీని స్టార్ట్ చేయొచ్చు. అలాగే ట్రైన్లో వచ్చేసి తినడానికి చాలా చాలా ఐటమ్స్ కూడా వస్తుంటాయి. తినడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. సమోసాలు, తర్వాత ఇంకోటి స్నాక్స్ అవి ఇవి వస్తుంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి నాకు సమోసాల దగ్గర చాలా ఇబ్బంది అనిపించింది. సో ఫ్రెష్ అయితేనే తినండి, లేదంటే లేదు. అండ్ లొకేషన్స్ మాత్రం దారి వెమ్మడి అద్భుతంగా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ నేను చెప్పడం ఏంటి, ఇంకా మీరు చూస్తూ పోతుండండి, చెప్తా వస్తాను. అలాగే అక్కడ ఎలా మనం ట్రైన్ డైరెక్ట్గా మనం చెన్నై సెంటర్లో దిగుతాము, ఆ దిగే వరకు ఇలాంటి లొకేషన్స్ వస్తుంటాయి. ట్రైన్లో వచ్చే ప్రతి వస్తువు బాగా చూసి జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్నటువంటి స్నాక్స్లో చూస్తే ఫ్యామిలీ ప్యాక్ అంట, ఇది వచ్చేసి 40 రూపీస్ చెప్పారు. అండ్ దీంట్లో చూస్తేను కానీ ఎక్కడే కానీ కింద అడుగున ఉన్నాయి చిప్స్, దాదాపు 0.5% కూడా లేవు కింద. అవి ఏదో బయట మనము 20 రూపీస్కో 10 రూపీస్కో కొనుక్కుంటే వచ్చినన్ని చిప్స్ ఉన్నాయి. అలాగే సమోసాలు కూడా చాలా వరకు ఫ్రెష్ కాదు, పైకి వాళ్ళు నూనెలు పోసేసి వేడివేడిగా కాల్చుకొని వచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ లోపల తినేటప్పుడు తెలుస్తుంది. కానీ ఆ లోపల మనం వాడిని పిలుద్దామంటే వాడు ఎన్ని బోగిలు దాటుకొని వెళ్ళిపోయింటాడు కాబట్టి వాడిని పిలవడం చాలా కష్టం అవుతుంది. సో మనం తినే వస్తువులు మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడము చాలా ఉత్తమం అనేది నా ఒక సూచన. సో జాగ్రత్తగా తిండి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే సెల్ఫ్ ఫుడ్ మెయింటైన్ మాత్రం చేస్తే చాలా మంచిది. ఇంకా మేము మెల్లమెల్లగా చెన్నై దగ్గరగా చేరుకున్నాము. ఇంకా అక్కడ మా చెన్నై లొకేషన్లో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం చాలామంది చెప్తే విన్నాను, ఆ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను చాలా పెద్దది, చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అది బ్రిటిష్ వాళ్ళు కట్టినారు అనేసి. సో అదొకటే కాకుండా చాలా ప్లేసెస్, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేద్దాము, ఒక 2-3 అన్నా కవర్ చేద్దామనేసి బయలుదేరాను. అండ్ సంతోషంగా అనిపిస్తూ ఉంది. అండ్ ముందు ఇక చెన్నై సెంటర్లో దిగుతాము. తర్వాత ఒకసారి ఓకే, బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్, ఈ జంక్షన్లోకి ఇప్పుడు చేరుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా చెన్నై జంక్షన్ దగ్గరలోనే ఉంది. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ టైంలో 4:30 కల్లా 4:15 కల్లా రీచ్ అవుతాం. ఫ్రెండ్స్, ఇలాంటి బ్లాగ్స్ అప్పుడప్పుడు నా ఛానల్లో వస్తుంటే కొంచెం సపోర్ట్ చేయండి.
ఎందుకంటే మంచి మంచి వ్లాగ్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. అండ్ ఈ వ్లాగ్స్తో పాటు చాలా విషయాలు మీరు నా ఛానల్లో తెలుసుకుంటారు. అండ్ నా ఛానల్ని ఇప్పుడు సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్లుని కొట్టి ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీ సపోర్ట్తో నేను ఇంకొంచెం డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను ఎంతో ఆశతో ఈ యూట్యూబ్లోకి అడుగు పెట్టాను. సో మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది చాలా పెద్ద జంక్షన్ అన్నమాట, రైల్వే జంక్షను. ఇది మన నార్త్ ఇండియాలోనే సౌత్ మన దక్షిణ భారతదేశంలోనే చాలా పెద్దది అన్నమాట. రేణిగుంట తర్వాత ఇది కొంచెం చాలా పెద్దది. సో ఈ జంక్షన్లో ఇక్కడ మనకు లోకల్ ట్రైన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. లోకల్లో వెళ్ళే వాళ్ళకి లోకల్ ట్రైన్స్ కూడా మనము అందుబాటులో ఉన్నాయి, వెళ్ళొచ్చు. రెండు కూడా పక్కనే ఉంటాయి, రెండు స్టేషన్స్ కూడా. దాన్ని మెట్రో అంటారు. ఇక్కడ మెట్రో అనేది అండర్ గ్రౌండ్లో ఉంది. అండ్ అండర్ గ్రౌండ్లో నుంచి వెళ్ళే మార్గాలు చాలా బాగున్నాయి కాబట్టి అవి చాలా బాగుంటాయి. వచ్చినప్పుడు ఒకసారి చూడండి. అలాగే వీలైతే మెట్రోలో వెళ్ళడానికి ట్రై చేయండి. మేము మెట్రోలో వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి స్టేషన్ దిగుతానే స్టేషన్ ఎదురుగా మామూలుగా మనకు రూమ్స్ దొరుకుతాయి. 600 నుంచి 800, 1500 రూమ్స్ అయితే దొరుకుతాయి. బాగానే ఉంటాయి. వాటిని మీరు ట్రై చేయొచ్చు. అక్కడ నుంచి మరి మీకు నియర్ లొకేషన్స్కి వెళ్ళిపోవచ్చు. ఫ్రెష్ అప్ అయినా సరే వెళ్ళిపోవచ్చు. లేదు సపరేట్గా వేరే కాస్ట్లీ కావాలంటే వేరే రూమ్స్ కూడా ఉంటాయి. ఆ రూమ్స్ని కూడా పట్టుకొని మీరు వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. ఫ్రెష్ అప్కి ఉంటుంది. అలాగే రూమ్స్ తీసుకోవడానికి ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ కొంచెం కాస్ట్గా ఉంటుంది. ఫుడ్ విషయం కాస్ట్గా ఉంటుంది. అది కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే బయట హోటల్స్లో తినే ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కాఫీని 45 రూపీస్ 50 వరకు ఉందన్నమాట. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫుడ్ ఏ లెవెల్లో ఉందో ఇక్కడ. అండ్ ఇంకా ఫైనల్గా వచ్చేసి రోడ్ సైడ్ ఫుడ్ బాగానే ఉంటుంది కదా. మనము ట్రైన్ దిగంగానే ఎదురుగా రైట్ సైడ్ ఒక వే ఉంటుంది, ఒక బిల్డింగ్ ఉంటుంది. అది వచ్చేసి మెట్రో చెన్నై అనమాట. లోకల్ ట్రైన్స్ అన్నీ ఉంటాయి. ఈ కడప నుంచి వెళ్ళడం వల్ల ఇక్కడ వచ్చేసి 11వ ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది ట్రైను. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్ ఒక వే ఉంటుంది, స్ట్రైట్గా కూడా ఒక వే ఉంటుంది. స్ట్రైట్గా ఉండేది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చేస్తాము. అలాగే సైడ్ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళే రోడ్ అనమాట. అట్లయినా సరే మనం సైడ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ మేమైతే మెట్రో స్టేషన్ సైడ్ నుంచి సైడ్కి వచ్చేసి అక్కడ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఒక చెట్టు చూసుకొని అక్కడ చెట్టు దగ్గర స్టే చేసాము. దొరుకుతుందా? మేము ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చాము. అండ్ ఎదురుగా ఉండేది మెట్రో స్టేషన్ యొక్క టికెట్ తీసుకునే అనమాట. అక్కడి నుంచి మనం అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ప్లేసెస్ చాలా బాగున్నాయి. మామూలుగా కూర్చోడానికి ఎక్కడ అంత ప్లేస్ లేదు, కానీ ఒక గార్డెన్ అయితే ఉంది. ఆ గార్డెన్ అనేది చాలా బాగుంది స్టేషన్ పైన.
అది నైట్ టైము అండ్ ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం చాలామంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. స్టేషన్ ముందర చాలా బాగుంటుంది. స్టేషన్ ముందరే మనకు ఎదురుగా బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ మనకు లోకల్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. లోకల్ బస్సెస్కి టికెట్ చాలా తక్కువ ఉంటుంది. ఆటో వాళ్ళని అడిగడానికంటే లోకల్ బస్సు ప్రిఫర్ చేయండి, ఎందుకంటే లేడీస్కి ఫ్రీగా ఉంటుంది. అలాగే టికెట్ కూడా చాలా టౌన్ టు టౌన్ తిరగాలంటే ఒక 10 రూపీస్ లోపలే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఏ ట్యాక్సీ పట్టుకున్నా, ఆటో పట్టుకున్నా కూడా 230, 250 రూపీస్, 300 ఈజీగా అడుగుతారు. కాబట్టి బస్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ట్రై చేయండి. ఆగండి, అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇంకా ఉంది. ఈ వీడియోలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ ట్రైన్లో వచ్చాను, అలాగే ఎన్ని గంటలకు రీచ్ అయ్యాము, తర్వాత ఎక్కడ మనము రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ స్టే చేయాలి, వాటి రేట్లు ఏంటి అనేటి నేను ఈ వీడియోలో చెప్పాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ మేము ఎక్కడ స్టే చేసాము, అక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ ఏంటివి, ఆ ప్లేసెస్లోకి వెళ్ళడానికి మేము ఏ బస్సెస్ పట్టుకున్నాము, తర్వాత వాటి యొక్క కాస్ట్ ఎంత అయింది, ఆటోలో వెళ్తే వాటి కాస్ట్ ఎంత అయింది, అలాగే రూమ్ తీసుకున్నాము వాటి కాస్ట్, అలాగే అక్కడ నుంచి మనము ఆ బీచ్ లేక్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ మనకు సరైన ఫుడ్ దొరుకుతుందా లేదా, అలాగే ఎంజీఆర్ది, అలాగే ఆ స్టేట్ యొక్క ముఖ్యమంత్రుల సమాధులు ఉన్నాయి, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారు. అవి ఎలా ఉన్నాయి, వాటన్నిటి యొక్క పూర్తి సమాచారం అనేది నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తెస్తున్నాను. అండ్ కీప్ వాచింగ్. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. దిస్ ఈజ్ వాలెట్ వండర్స్ విహారీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ అగైన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇలాంటి బ్లాగ్స్ మన ఛానల్లో వస్తుంటాయి అప్పుడప్పుడు, ట్రావెలింగ్ బ్లాగ్స్. సపోర్ట్ చేయండి బ్రోస్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.